డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరూ గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త కాంతికి, కాంతి స్వరూపానికి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి, నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు, ధన్యవాదాలు. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చినందుకు, నాకు ధ్యానాన్ని ప్రసాదించిన వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అవకాశం ఇచ్చినందుకు స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం ద క్రియేటర్ ఎంటీడీ స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. మేడం వర్తమాన క్షణానికి మేడం సౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? లేదు మేడం. ఓకే పర్ఫెక్ట్. నా వాయిస్ బాగానే ఉందా? ఉంది. ఓకే మేడం. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త మూగజీవులకి, సమస్త ప్రాణకోటికి, అందరికీ నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వీక్షిస్తున్న వారికి, వింటున్న వారికి అందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే విలారేప ధర్మభిక్షు, ఇందులో భాగంగా నిన్నటిది కొంచెం కంటిన్యూ చేస్తున్నాను మేడం. విలారేప కథ చదువుకుంటున్నా. గొప్ప శిష్యుడు, గురువు చేత పరీక్షలతో జయించబడిన ఒక శిష్యుని కథ ఇది. పెద్దాయన చూపిన దారిలో ఒక గంటలోపే అడవిలోకి వచ్చాను. పెద్ద చెట్ల మధ్య సన్నటి దారి. ఈ దారి వెంట పోతే 4 రోజులు ప్రయాణం తగ్గుతుంది. అవును, మనిషి సుఖాన్ని కాంక్షిస్తాడు, అనవసరంగా శ్రమ పడటానికి ఇష్టపడాడు. కానీ ఒంటరిగా ప్రయాణించాలంటే బెరుగ్గానే ఉంది. కాలు ముందుకు పడటం లేదు, వద్దన్న భయం వేస్తుంది. భయాన్ని వదలటం ఎలాగా? పెద్దాయన చెప్పినంత సులభం కాదేమో భయాన్ని జయించడం. చెప్పడానికే బండి మీద వెళితే ఏదో ఒక బండి షాంగు వెడుతూ కనిపించేది కదా. బండిలో పెడితే నడక తప్పేది, బండివాడు తోడు దొరికేది. అడవి దారంట కాసేపు గబగబా నడిచాను. ఆపై కీకారణ్యం. నాలో కంగారు. ప్రతి అడుగు ఆచి తూచి వేయవలసి వచ్చింది. అంతటా నిశ్శబ్దాన్ని చీల్చుతూ అరణ్య రోదన, దూరం నుండి గాలి సవ్వడులు. షాంగులో కలుసుకుపోయే బేతాల మాంత్రికుడు ఎలా ఉంటాడో అది నా ఆలోచన. అతని గురించి చాలా కథలు విన్నాను. ఆయన ఏ రూపమైనా ధరించగలడట. ఎట్లా గుర్తించడం? పిల్లి, కుక్క, నక్క, పక్షి రూపంలో ఉంటే ఎట్లా తెలుస్తాడు? ఎందుకు అవతారాలు? ఎవరు తనను గుర్తించ వీలు లేకుండా రక్షించడానిక? ఆ శక్తివంతుడికి అంత భయమా, అంత పిరికితనమా? వారు వేషాలు వేయడం అంటే ఆత్మవిశ్వాసం లేదనే కదా? లేదా ఇతరులను మోసం చేయడానికి కావచ్చు. తానే తుఫానుగా మారి బీభత్సం సృష్టిస్తాడట. మనిషి తుఫాను కావటం ఏమిటి? మనిషి రాక్షసు అవతారం ఎత్తడం లాంటిదేనేమో. కథల్లో మంత్రగాళ్లంతా రాక్షసులుగా మారుతుంటారు. తుఫాను సృష్టించి జనాల్ని నాశనం చేయగల మనిషి ఎంత భయంకరంగా ఉంటాడో గదా. ఆలోచన కంగారు. మరి కొంత దూరం వెళ్లేసరికి అక్కడ ఒక పచ్చిక బయలు కనిపించింది. చుట్టూ పండ్ల చెట్లు, చిన్న నీటి చలమ ఉన్నాయి. చెట్ల మీద పక్షులకు కుతకుతలు, కొండరాళ్ళు లేవు. మంచి సిల్క్ బట్టలు వేసుకొని ఉన్నాడు. మంచి సిల్క్ బట్టలు వేసుకొని ఉన్నాడు. మెడలో బంగారు గొలుసు ఉంది. నా వయస్సే
ఓ ఓ ఓ ఓ ఓ, ఓ. కొండరాళ్ళ కొండరాళ్ల మధ్య నుండి సన్నటి ప్రవాహం వచ్చి చెలమలో కలుస్తుంది. చెలమ చుట్టూ పూల మొక్కలున్నాయి. నరకంలో నందనవనంలా ఉంది. చాలా ఆహ్లాదంగా ఉంది. ఒక కోతి నా వెనుకగా వచ్చి నా చొక్కా పట్టి లాగినప్పుడు స్పృహలోకి వచ్చాను. కోతి పరిగెత్తుకు వెళ్లి చెట్టెక్కి వెక్కిరిస్తుంది. ఈ కోతికి నేను లోకువైనాను. వాటి దృష్టిలో నేను ఒక కోతినేమో. ఈ సుందర వాతావరణం వదలపోబుద్ధి కాలేదు. ఎంతో హాయిగా ఉంది. మాటికి శవంలోని అపరిచిత బేతాళుడి పైన ఆలోచన పోతుంది. మాంత్రికుడికి మనిషికి తేడా ఏమిటి? ఇద్దరూ తపస్సు చేసే కదా శక్తులు సంపాదిస్తారు. ఒకరు చెడు చేస్తారు, ఒకరు మంచి చేస్తారు. అంతే కదా. మా ఊళ్ళో ఉన్న లామా నిజంగా మంచివాడా, కాస్తంత చెడ్డవాడా? జేసీ మంచివాడని పొగుడుతుంది, అమ్మ చెడ్డవాడని తిడుతుంది. ఒకే వ్యక్తి ఒకరిని మంచివాడు, మరొకరిని చెడ్డవాడు ఎలా అవుతాడు? అతనికున్న గుణగణాలు ఒకటే కదా. యోగి తన శక్తి చెడ్డ పనులకు ఉపయోగించడు. మాంత్రికుడు అన్ని చెడ్డ పనులే చేస్తుంటాడు. మా అమ్మ ఎప్పుడు లామా ప్రార్థనలకు వెళ్ళేది కాదు. అమ్మ మనసు చెడ్డదా? దూరంగా అనరవలసిన ఏదో చప్పుడు, ఎవరో వస్తున్నట్లు తోచింది. మనిషి రాకలోనూ వాసన ఉంటుందా? మనిషి కన్నా ముందుగా వాసన వస్తుందేమో. ఒక కుర్రవాడు, నా ఈడువాడే, వచ్చి నన్ను చూసి మెల్లగా నవ్వాడు. నేను నవ్వాను. స్వాగతం అన్నట్లు వచ్చి నా పక్కన కూర్చున్నాడు నెమ్మదిగా. ఏం మిత్రమా, భయపడ్డావా? నేను మనిషినే, భయం ఎందుకు అన్నాడు. అతను వైపు ప్రశ్నార్థకంగా చూశాను. నేను యాంగ్ వెళ్తున్నానని తెలుసులే. నువ్వు యాంగ్ వెళ్తున్నావని తెలుసులే. నేను అక్కడికే మీ ఇంటికి వెళ్ళాను. అప్పటికే నువ్వు బయలుదేరావు. మీ అమ్మ నీకు ఒక మూట ఇస్తుంది, ఇందా తీసుకో. నీకు అభ్యంతరం లేకపోతే మనం కలిసి ప్రయాణం చేద్దాం. మధ్యలో ఒక బండాయన నీవు ఇటుగా వెళ్ళావని చెప్పాడు. లేకపోతే కలుసుకొని ఉండేవాడిని కాదు. చెరో దారి అయ్యేది. ఈ అబ్బాయిని ఎప్పుడు చూసింది లేదు. పెద్దింటి పిల్లాళ్ళలా ఉన్నాడు. అప్పుడప్పుడు చిన్న రైతులు కలిసేవారు. నా ఈడు పిల్లలతో నాకు పరిచయాలు అంతగా లేవు. మంచి సిల్క్ బట్టలు వేసుకొని ఉన్నాడు. మెడలో బంగారు గొలుసుంది. నా వయసు అయి ఉంటుంది. తనే పరిచయం చేస్తున్నాడు. నా పేరు తీర్థ. మా ఊరు గాలిడోల్. వాళ్ళ కుటుంబం గురించి లోగడ విన్నాను. మంచి కుటుంబం, మనుషులు మంచి వాళ్లే. నీ తోడుగా రానా అడిగాడు. తన నడక తనది, నా నడక నాది. ఒకరికొకరం తోడు, అంతే కదా. ఒకరి బరువు ఒకరు మోయరు. సహయాత్రికులు బాటసారు. రండి, చాలా రోజులు ప్రయాణం చేయాలి కదా. ఒకరికొకరు తోడుగా ఉంటాం. ఇద్దరికి మంచిది అన్నాను. నువ్వు ఎప్పుడైనా షాంగ్ వెళ్ళావా? అక్కడ ఏం పని అడిగాను నేను ధర్మభిక్ష కోసం బయలుదేరాను. అక్కడ పెద్ద లామాలు ఉంటారు. నాకు వేరే పని లేదు. బౌద్ధ ధర్మం నేర్చుకోవడమే ఒక్కటే నా జీవిత ఆశయం. చాలా కాలం మా ఊరి లామా గారి దగ్గర చదువుకున్నాను. ఇంకా ఆయన దగ్గర చదివేందుకు లేదు. అందుకే ఇలా బయలుదేరాను, పెద్ద చదువు కోసం. ఆ అబ్బాయిలో నిజాయితీ కనిపించింది. మంచివాడు అనిపించాడు. తీర్థ అన్నాడు, ఎప్పటికైనా పెద్ద లామా కావాలని నా కోరిక. మరి బుద్ధి జ్ఞానం లేని లామా అయితే ఏం లాభం? నాకు తెలిసిన చాలా మంది లామాలకు బుద్ధి జ్ఞానం తక్కువ. నా చూపు అమ్మ పంపిన మూట పైకి పోయింది. ఆకలవుతుంది. తిను, తర్వాత మళ్ళీ కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడు. నా మూట తీసుకొని కాస్త దూరంగా వెళ్ళాను. మూట విప్పాను. అందులో అమ్మ పంపిన మణి ఉంది. అది ఇంద్రనీల మణి. లామాకు బహుమతిగా ఇవ్వాలి. పెళ్ళైన కొత్తలో నాన్న కొని ఇచ్చాడుట. భద్రంగా ప్రాణానికి ప్రాణంగా దాచుకున్న వస్తువు. ఇంద్రనీలమణి అరచేతిలో తీసుకున్నాను. అమ్మ ప్రేమకు కళ్ళ నీళ్లు తిరిగాయి. ఏడుపు వస్తుంది. లోపల కోపం రగులుతుంది. పగ, ప్రతీకారం, ఇవే అమ్మ కోరికలు. తీర్థ అంటున్నాడు, ఇక ఆగుదాం మిత్రమా, కబుర్లు చెప్పుకోవచ్చు. బడలెక్క తీరిన తర్వాత నెమ్మదిగా బయలుదేరవచ్చు. నాలో కోపం రగలకపోతే అతని మాట లెక్క పెట్టేవాడిని కాదు. కోపం వల్ల మళ్ళీ నీరసం వచ్చింది. నాకు నడిచే ఓపిక లేదు. నాకున్న తొందర తీర్థకు లేదు. లేదు మిత్రమా, నేను వెంటనే బయలుదేరుతాను. కాలం వృధా కావడం ఇష్టం లేదు. చీకటి పడ్డానికి ఇంకా వ్యవధి ఉంది. ఈలోగా మరి కొంత దూరం పోవచ్చు అన్నాను. నేను మొండిగా బయలుదేరాను. కొంచెం సేపటికి తీర్థ వచ్చి కలిశాడు. తనకి ఒంటరితనం ఇబ్బంది కదా. నాకు ఒంటరి ప్రయాణం కష్టం అనిపించింది. చీకటి పడే వేళకు అడవి దాటి మైదాన ప్రాంతం చేరుకున్నాం.
పైన గుడ్డి వెన్నెల, తోవ తెలియటం లేదు. చీకట్లో నడవడం కష్టం. మూటలోంచి ఉన్ని దుప్పటి బయటకు తీసి పరుచుకున్నాను పడుకోవడానికి. తీర్థ తన రగ్గు తీసి నిద్రకు సిద్ధమైనాడు. తెల్లవారి నేనే ముందుగా లేచాను. కాలకృత్యాలు ముగించి వచ్చి మూట విప్పాను. తినాలి కదా. 6 బయట నిద్ర. చలిగా ఉంది, ఆకలి ఎక్కువగా ఉంది. నేను తింటుండగా తీర్థ నిద్ర లేచాడు. పలకరింపుగా నవ్వాడు. లేచి కూర్చున్నాడు. నాది తిండి ధ్యాస. నీ మూట కట్టే మిత్రమా, నా దగ్గర మంచి భోజనం ఉంది. ఇది అయిపోయిన తర్వాత నీ మూట విప్పవచ్చు అన్నాడు తీర్థ. పాపం మంచివాడే అనిపించింది. తల ఊపాను. తనకేదో నేను మహా ఉపకారం చేస్తున్నట్టు. మా నాయన వేటాడి తెచ్చింది నా కోసం అన్నాడు తీర్థ. నువ్వు వేటాడతావా? నాకు వేటంటే భయం అన్నాను. నాకు భయం లేదే, అసలు చంపడం మహాపాపం కదా. అహింస పరమో ధర్మ అన్నాడు బుద్ధుడు. నాకు బౌద్ధం అంటే ఇష్టం. తీర్థ రొట్టెలు బయటకు తీసి ఇచ్చాడు. మా చెల్లెలు చేసింది. నీకు ఒక చెల్లెలుందా? ఉంది మిత్రమా, చాలా అందంగా ఉంటుంది, తెలివితేటలు గలది, బాగా వంట చేస్తుంది కూడా. నా కళ్ళల్లో పేట మెదిలింది. నేను బయలుదేరినప్పుడు తలుపు చాటున దాగి ఏడ్చింది. తీర్థ నాలాగా యవ్వనంలో ప్రవేశిస్తున్నాడు. నువ్వు నోగు మీసాల వాడు, కుర్రవాడు, తనకి సంసార బాధ్యతలు లేవు, డబ్బు గల వారి బిడ్డ, కష్టపడాల్సిన పని లేదు. నాకేమో కష్టపడకపోతే గడవదు. రేపు మా అమ్మను పోషించాలి, చెల్లెల్ని పోషించాలి, సుఖ పెట్టాలి. తనకు నాకు చాలా తేడా. మా కుటుంబం గురించి చుట్టుపట్ల చాలా ఊళ్ళకి తెలుసు. జనం మా పట్ల జాలి చూపిస్తారని తీర్థ ఊహించగలడు. నా బాధ తగ్గడానికి తాగించారు. ఇప్పుడు తాగించిన వాళ్లే నన్ను తాగుబోతు అన్నారు. నేను తాగుబోతును కాను, మంచివాడిని అనిపించుకోని. నా కోపం కన్నీళ్లలో కరిగిపోయి సూర్యుడు పైకి వస్తున్నాడు. చెట్ల కొమ్మల్లోంచి ఎండ జారి పడుతుంది. కాస్త అవతలగా జరిగి ఎండలో కూర్చున్నారు. ఆకలి తీరింది. బయట వెచ్చగా ఉంది. ఇంకా తీర్థ తిండి పనిలో ఉన్నాడు. స్థిమితంగా కడుపు నిండా తింటున్నాడు. అదృష్టవంతుడు. అన్నీ ఉండి నా పాలిట పడ్డాడు. తీర్థ కలవడం బాగానే ఉంది. తినడం అయినట్లుంది. మూట కడుతున్నాడు. పడుకున్న దుప్పటి రగ్గు తీసి మూట కట్టాడు. నేను నవ్వాను. తీర్థ నేలకు వంగి నమస్కారం చేశాడు. ఎందుకు మిత్రమా నేల ముద్దాడుతున్నావు అని అడిగాడు. ముద్దాడడం కాదు మిత్రమా, నమస్కారం చెయ్యడం. ఎవరికి నమస్కారం? దేవుడికి. ఎండలో నిన్ను చూస్తుంటే ధ్యాన బుద్ధుడిలా ఉన్నావు. బుద్ధుడా? ఆయన ఎవరు? ఎప్పుడు వినలేదే. ఆ పేరు దేవుడా? తీర్థ చెప్పాడు. మా లామాగారు చెప్పారు. మార్పా అని గొప్ప యోగి షాంగ్ దగ్గర నార్ గ్రామంలో ఉన్నాడు. ఆయన బుద్ధుడట. అంటే మహాజ్ఞాని అని అర్థం. ఆయన దేవుడు కంటే గొప్పవాడట. మార్పా లామా భారతదేశం వెళ్ళి బౌద్ధ యోగం నేర్చుకొని వచ్చాడు. ఆయన వద్ద చాలా విజ్ఞాన గ్రంథాలు ఉన్నాయట. అందరూ ఆయన్ని టిబెట్ బుద్ధుడు అంటారు మిత్రమా. నేను అడిగాను, ఇంతకు అసలు బుద్ధుడు అంటే ఏమిటి మిత్రమా? ఏమో నాకు తెలీదు. మనలోని మహా చైతన్యం పేరు బుద్ధుడు అంటారు అన్నాడు తీర్థ. అయితే నేను బుద్ధుడిని కాదు మిత్రమా. నేను బద్ధుడిని కాను మిత్రమా, బుద్ధుడిని కాలేను. నేను వెళ్ళదలిచిన పని తెలుసుగా. ప్రతీకారం, పగ, అదే నా మహా చైతన్యం. నాలో రగులుతుంది ప్రతీకార జ్వాల. నేను బుద్ధుడిని కావడం అసంభవం. నా కళ్ళల్లోని కాఠిన్యం, తీవ్రత భరించలేక తీవ్ర తల దిక్కున్నాడు. తర్వాత నా వైపు చూసి నెమ్మదిగా అన్నాడు. నేను నమస్కరించింది నీకు కాదులే, ఒక స్మృతికి నమస్కరించాను. మా లామాగారు బుద్ధుని గురించి చెప్పినప్పుడు నాకు కల వచ్చింది. కలలో కొండ పక్కన అడవిలో పోతున్నాను. ఇలాంటి అడవి అనుకో. ఒక పెద్ద బండ దగ్గర ఆగాను. ఆ బండ మీద తలకాయ లేని మనిషి బొమ్మ ఒకటి చెక్కి ఉంది. శరీరం మీద సూర్యకాంతి పడుతుంది. తర్వాత లామా గారికి నా కళ గురించి చెప్పాను. ఆయన వివరణ చెప్పాడు. నేను ఆత్మ శరీరంతో షాంగ్ లోయకు వెళ్ళానట. ఆ రాతి బండ మీద బొమ్మలోని మనిషిని చూశాను. ఆ బొమ్మ నార్ గ్రామానికి రక్షణ అట. ఆ బొమ్మలోని వ్యక్తి పేరు బుద్ధుడట. అది మహాముద్ద అన్నాడు. అది చైతన్యానికి సంకేతం. బుద్ధుని బొమ్మ మీద పడ్డ కాంతి పేరే మహా చైతన్యం. నా వైపు చూస్తూ కథలు కొనసాగించాడు తీర్థ. నేను నమస్కరించింది ఎవరికి కాదు, బుద్ధుని జ్ఞాపకానికి నమస్కరించాను. ఎండకు మెరుస్తున్న నిన్ను చూడగానే నాకు బుద్ధుని విగ్రహం జ్ఞాపకం వచ్చింది. ఆ కళా జ్ఞాపకం వచ్చిందిలే. కళ నిజం కాదు మిత్రమా అన్నాను. నేను తీర్థతో వాదించదలుచుకోలేదు. అతనితో వాదించి నెగ్గడం కష్టం.
ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. నిర్లక్ష్యంగా భుజాలు విదిలించాను. అయిష్టంగా. అతని కథకు నాకు ఎటువంటి సంబంధం? ఏమిటి సంబంధం? నార్ గ్రామం, బుద్ధుడి మొండి చిత్రం నాకెందుకు? అయినా ఆ కథ నన్ను కదిలించింది. ఎందుకో మరి. అయితే నీ ప్రయాణం షాంగ్ కాదా అడిగాను అనుమానంగా. అతను జవాబు చెప్పేలోగా ఆ మూట ముళ్ళ సర్దుకొని భుజాన వేసుకున్నాను. నా దోవ నాది, అతని దోవ అతనిది. రెండు ఒకటి కాదు. ఈ లోకంలో ఎవరికెవరు, ఎవరు ఎవరితో ఎంతకాలం కలిసి నడుస్తారో ఎవరికీ తెలియదు. నేను బయలుదేరబోతూ తీర్థ వైపు చూశాను. తను హడావుడిగా మూట సర్దుతున్నాడు. రావడం లేదు కదూ అడిగాను. తీర్థ ఎక్కడో చూస్తూ చేతులూపాడు. తెలియదు అన్నాడు. నేను బిత్తరపోయి చూశాను. నిజానికి తీర్థ ఏం చేస్తే నాకేం? కొండ ప్రాంతం చేరుకున్నాం. చల్లగాలి ఇస్తుంది. మరో కొండ ఎక్కాలి. ఎక్కే కొండ, దిగే కొండ. నడిచిన దూరం కన్నా నడవవలసిందే ఎక్కువ. మనిషికి గతం కన్నా భవిష్యత్తే దీర్ఘం అనిపిస్తుంది. మరో పర్వతం దాటితే షాంగ్ చేరినట్లే. అయితే కాళ్ళు చాచి నడవలేకపోతున్నాం. ఆలస్యమైన కొద్దీ నాలో ఆరోటం పెరుగుతుంది. అయినా చేయగలిగింది లేదు. గంటల తరబడి ఆలోచించాను. తొందరపడిన కొద్దీ ప్రయాణం ఆలస్యం అవుతుంది. ఏవో ఆటంకాలు, అవరోధాలు. కాస్త నడిచిన శరీరం మొరాయిస్తుంది, కదలనంటుంది. నేను తొందరపడితే తీర్థ పోతే పోని ఇష్టం అంటాడు. అతనికి స్థిమితమైన మనసు. తెచ్చుకున్న తిండి అయిపోవచ్చింది. మంచినీళ్లకు కటకట. ఒక రోజున ఎండలో చాలా నడిచాం. గొంతు తడారిపోతుంది. షాంగ్ సమీపిస్తున్న కొద్దీ మా నడక మరీ మందగించింది. కాళ్ళు చచ్చుబడ్డాయి. అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది. కొండ దిగితే మంచినీళ్లు పుష్కలంగా దొరుకుతాయి. అయితే బాట ఇరుకుగా ఉంది. కాలు జారితే కింద లోయలో అగాధంలో పడటం ఖాయం. ప్రయాణం పోవడం ఖాయం. ప్రాణాలు పోవడం ఖాయం. జారుడు బండల మీద నడక. మంచు కురిసి బండలు మరీ జారుతున్నాయి. ఒక చోట బల్లిలా పైకి పాకవలసి వచ్చింది. ఒక చోట తీర్థ కాలు జారి పడ్డాడు. నేను చేయి అందించకపోతే అంతే సంగతులు. ఎక్కడ ఆగటానికి లేదు. నిట్ట నిలువునా ఉన్న పర్వతం ఎక్కడం, వీపు కొండ కానించి పాకడం. అక్కడి నుంచి చూస్తే అన్ని వైపులా పర్వత శ్రేణులు మంచులా మెరుస్తాయి. ఆ పర్వతాలను చూస్తుంటే భయంతో చచ్చిపోతాననిపించింది. ఏం చేద్దాం మిత్రమా అడిగాడు తీర్థ. జీవితం ఎంత అశాశ్వతం, అంతా ఒక కలలాగా అనిపిస్తుంది మిత్రమా అన్నాను. మా లామగారు నేను ప్రయాణం అయి వస్తుంటే అన్నాడు. జీవితం అనే యాత్రలో ప్రమాదాలు ఎక్కువని అన్నాడు తీర్థ. నాకు జేసీ జ్ఞాపకం వస్తుంది. అవసరానికి మంచి సలహాలు ఇస్తుంది. ఏం చేస్తుందో. ఆమె నున్నటి బుగ్గలంటే నాకు ఇష్టం. మీగడ లాంటి శరీరం అంటే ప్రేమ. అందం అంటే జేసీదే అందం. అంతలో జేసీ స్థానంలో అమ్మ బొమ్మ కలిగింది. వెంటనే మూటలో అమ్మ ఇచ్చిన మణి తడిమి చూశాను. అమ్మకి ఆ మణికి సంబంధం అది ఆమెకు ప్రాణప్రదం. చాలా ఎత్తుకు వచ్చాం కదూ అడిగాను తీర్థను. తీర్థ అగాధం లాంటి లోయలోకి చూస్తున్నాడు. లామా కటక అంటాడు. 16,000 సార్లు తన కాళ్ళు చాపితే ఎంత దూరం అంత దూరం అంట. షాంగ్ ఇదేం పిచ్చి లెక్క. పైకి పోయిన కొద్దీ గాలి ఉండదట. శ్వాస ఆడదు. గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుందిలే. అంత ఎత్తుకు వెళ్లిన మనిషి మనసుతోనే చూడగలడట. అంత ఎత్తు ఎదగాలి కదా అన్నాడు తీర్థ. చీకటి పడే వేళ నడుస్తున్న సన్నటి బాట వెడల్పోయింది. కింద పచ్చని లోయ. అక్కడక్కడ ఇళ్లు కనిపిస్తున్నాయి. మరీ అంత పెద్ద లోయ కాదు. ఆ లోయకు చేరాలంటే ఒక రోజు పడుతుంది. కొండ చుట్టూ తిరిగి కిందకి దిగాలి. బాట చూపుకు అందనంత పొడవుగా ఉంది. పర్వతం పైకి ఎక్కి దిగాలి. నాకు అనిపించింది ఇవన్నీ లోగడ ఏ జన్మలోనో నేను తిరిగిన ప్రదేశాలే, పరిచయమైన వాడలే అని. అది ఎలా సాధ్యం? అసంభవం కదా. దీన్నే షాంగ్ లోయ అంటారు మిత్రమా అన్నాను. పోయింది మేడం. ఓ పేజీ మిస్ అయిపోయింది ఇందులో. ఏది శాశ్వతం కాదు అనుకోవడం ఎంత హాయి. షాంగ్ అద్భుతంగా ఉంది. లోగడ అలాంటి పట్టణం చూడలేదు. అది రాష్ట్ర రాజధాని. ఎన్నెన్నో అధికార భవనాలు. లోయ ప్రాంతం కావటాన భవనాలు కిందగా ఉన్నాయి. ఏ ఇంటికి ఆ ఇల్లు ఒక కోటలా ఉంది. జనం అంతా బాగా డబ్బు గలవారనుకుంటాను. సిల్క్ బట్టల్లో ఉన్నారు. బంగారు నగలు ధరించారు. సంతోషంగా కనిపించారు. వచ్చేవారు పోయేవారు ఏదో ఒక భవనంలో దూరి మాయమవుతున్నారు.
మమ్మల్ని బిచ్చగాళ్ళు అనుకున్నారో ఎవరు పట్టించుకోలేదు. మేము సిల్క్ బట్టలు వేసుకున్నా ప్రయాణంలో మట్టి కొట్టుకొని వికారంగా ఉన్నాయి. మమ్మల్ని బిచ్చగాళ్ళలా మార్చాయి. జనం మమ్మల్ని తప్పించుకొని పోతున్నారు. చిదరగా చూస్తున్నారు. అక్కడ రోడ్లు రాళ్లు పరిచి ఉన్నాయి. ఇల్లు రాళ్లతో కట్టినవి. తీర్థ నా పక్కన నిదానంగా నడుస్తున్నాడు. అతనిలో తొణుకు లేదు, బెణుకు లేదు. నాకు ప్రయాణం అలసటతో తలదిరుగుతుంది. ఓపిక తెచ్చుకొని తీర్థని అడిగాను, మీ లామాగారు షాంగ్ విశేషాలు ఏమైనా చెప్పాడా? లామాగారు షాంగ్ రాష్ట్రం గురించి చెప్పలేదు గాని లోయ గురించి చెప్పాడు. అటు ఇటు చూశాడు. ఆయన గారు చెప్పినవి అక్కడ కనిపిస్తావేమో. మా వెనుక ఉండి పశువులు పరుగున వస్తున్న శబ్దాలు. మేము పరుగు తీసాం. ఒక యాక్ వచ్చి మా పక్కన ఆగింది. దాని మీద కూర్చొని ఉన్న మనిషి కాస్త భారీ శరీరం. మా వైపు నిశితంగా చూసి ప్రశ్నించాడు, ఎక్కడికి పోవాలి? అతని గుర్తు అధికారం ధ్వనించింది. మాకు నోట మాట రాలేదు. చెప్పాలా వద్దా అన్న సందిగ్ధం. ఒక యాక్ మీద అంత భారీ మనిషిని ఎప్పుడు చూడలేదు. పైగా దర్పం. చివరికి నేనే అన్నాను, యార్లోంగ్ యోర్పా. యాక్ మనిషి నా వైపు కోపంగా చూశాడు, అనుమానంగా చూశాడు. యాక్ అతన్ని మోయలేక ముక్కుతుంది. అతను నన్ను తీర్థను మార్చి మార్చి చూడసాగాడు. అంటే మీరు యాంగ్ లూంగ్ యోర్పా దగ్గరికి వెళ్ళాలన్నమాట. యార్ లూంగ్ యోర్పా దగ్గరికి వెళ్ళాలన్నమాట. నేను వెళుతున్నాను అన్నాను నేను. అప్పుడే పర్వతాలు దిగి వచ్చాం. ఇక ఎటు తెలుసుకోలేదు అన్నాడు తీర్థ ధైర్యంగా. ఏ ఊరు మీది? గరిదల్ తీర్థ టక్కున జవాబు చెప్పాడు. మిత్రుడి ఊరు యాక్ మీద మనిషి స్థిమితపడ్డాడు. మీ సంగతి నాకు తెలుసులే అన్నట్టు చూశాడు. యార్ లూంగ్ యోర్పో అంత మంచి చోటు కాదే. అక్కడకు సామాన్యంగా ఎవరు వెళ్లరు. నిజంగానే మీరు యార్లుంగ్ వెళుతున్నారా లేక ఇంకేదైనా ఊరు వెళ్ళాలా? నా మూటలోంచి పటం తీసి చూపించాను. అక్కడ గుర్తుపెట్టిన ఊరు అదే కదా. యాక్ మీద పెద్ద మనిషి తల అవునని ఆడించాడు. తీర్థ చూపు రోడ్డుపైనే ఉంది. దారిన పోతున్న వాళ్ళు ఆగి మమ్మల్ని చూసి పోతున్నారు. యాక్ మనిషి ఏ రక్షక భటుడో అధికారో అయి ఉంటాడు. పెద్ద కుటుంబాల వాళ్ళ పెద్ద మనుషులు ఎవరు అక్కడికి పోరు అన్నాడు అదోలా మొహం పెట్టి. మేము వెళ్ళవలసింది అక్కడికే అన్నాను ఖచ్చితంగా. మీ ఇష్టం, పోతే పొండి అన్నాడు. కొండ దిగి దిగువకు వెళ్ళండి. ఈ రోడ్డు చివరి దాకా పొండి, అక్కడికి చేరుకుంటారు అన్నట్టు ఒక మాట. ఇక్కడ వాంకులో మీకు ఇబ్బంది ఉండదు. యార్లుంగ్ యోర్పా మాత్రం చాలా ప్రమాదకరం. జాగ్రత్త, పోతే మీకే తెలుస్తుంది. ఆ మాటలకు నాకు వెన్ను జలధరించింది. కళ్ళు దించుకున్నాను. తీర్థలో ఎలాంటి అలజడి లేదు, నిశ్చింత. పోనీలే, అడగకుండానే మార్గం చూపించారు పెద్ద మనిషి. అతను చూపించిన దిశగా ఇద్దరం వడివడిగా నడిచాం. యాక్ మీద వచ్చిన మనిషి మమ్మల్ని గమనిస్తూనే ఉన్నాడు చాలా దూరం వరకు. మా ఇద్దరికి అతని ప్రవర్తన నచ్చలేదు. అతని గురించి ఆలోచించడం అవసరమా మిత్రమా అన్నాను. ఆ వీధి చివర ఒక సత్రం ఉంది. పట్టణానికి పని మీద వచ్చేవారు అక్కడ దిగుతారు. అక్కడ భోజనము, పడక ఏర్పాట్లు ఉన్నాయి. మేము అక్కడికి చేరాం. ఈ పూట ఇక్కడ ఆగుదామన్నాడు తీర్థ. ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదని ఆ యాక్ పురుషుడు చెప్పాడుగా. నాకేమి ముందు వెళ్ళడం మంచిదనిపించింది. ఇక్కడ ఆగుదామన్నాడు తీర్థ గట్టిగా. సత్రం బాగానే ఉంది. తినడానికి వచ్చే వాళ్ళు ముందుగా చెప్పిపోయి వేళకు వచ్చి తింటారు. రాత్రిళ్ళు ఉండే వారికి పడక గదులున్నాయి. నాకు తలపోటుగా ఉంది. ఒక రోజు విశ్రాంతి తీసుకొని నిద్రపోతే తగ్గవచ్చు. సత్రంలోకి వెళ్ళాం. ఊరు చేరాలని నా తొందర. చేరేలోగా చచ్చిపోతే ఏం సాధిస్తాం? పడిన శ్రమ ఊదా అవుతుంది. బతికి ఉంటే ఏదైనా సాధించవచ్చు. తీర్థతో వాదించడం అనవసరం. తన మాట నెగ్గించుకుంటాడు మెత్తగా, లౌక్యంగా. డబ్బు నేనిస్తాలే, కంగారు పడకు. సత్రం తలుపు తట్టాము. కొంతసేపటికి ఒక ఆమె వచ్చి తలుపు తీసింది. మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వింది. స్వాగతం, రండి అని పిలిచింది. 20 ఏళ్ల అమ్మాయి. లోపల ఆ అమ్మాయి మొగుడున్నాడు. మమ్మల్ని చూసి ముఖం చిట్లించాడు. అతను ముసలి మొగుడు, పడుచు పెళ్ళాం. సంగతి అర్థమైంది. ఆ అమ్మాయి నవ్వుకు అర్థం తెలిసింది. దూరం నుంచి వస్తున్నాం, రాత్రికి ఉంటాం, భోజనం అది కావాలి అన్నాడు తీర్థ. డబ్బు ఖర్చు అవుద్ది అన్నాడు ముసలాడు. పర్వాలేదు, మా ఇద్దరికి మంచి భోజనం, రాత్రికి పడకలు. తీర్థ జేబులోంచి 2 బంగారు వరహాలు తీశాడు. వాళ్ళెప్పుడు బంగారం మొహం చూసినట్లు లేదు. మొహాలు విచ్చుకున్నాయి. ఆ అమ్మాయి మొహంలో ఆనందం నృత్యం చేసింది. మేము బేరం చేసే స్థితిలో లేం. మీరిచ్చిన డబ్బుకు వారం రోజులు ఉండొచ్చు. స్నానాలు చేయండి, మంచి బట్టలు పంపిస్తాం. తీర్థ మరో 2 వరాల అమ్మాయి చేతికిచ్చాడు మొగ్గు చూడకుండా. రండి, గది చూపిస్తా అన్నది తీర్థ వైపు అదోలా చూసి. మేడ మీద గదిలో దీపం వెలిగించి పెట్టింది. మాకు స్నానానికి ఏర్పాట్లు చేసింది. ఆ అమ్మాయిని చూస్తే నాకు జెసి జ్ఞాపకం వచ్చింది. స్నానం చేసి రండి, భోజనం సిద్ధం చేస్తాను ఈలోగా అని వెళ్ళిపోయింది.
ఆమె సెంటు పూసిన బట్టలు తెచ్చింది ఇద్దరికి. భోజనం అయిన తర్వాత మా గదికి వచ్చింది. రాత్రికి ఏమైనా కావాలంటే పిలవండి, నేను కిందనే ఉంటాను వినిపిస్తుంది. తీర్థ నేను మొహాలు చూసుకున్నాం. గది వెచ్చగా ఉంది, కడుపు నిండా భోజనం. రాత్రి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాం. తెల్లారి నిద్ర లేచేసరికి దీపం మారిపోయింది. బయటకొచ్చాం. కొన్నాళ్ల పాటు ఇలా హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది మిత్రమా అన్నాడు తీర్థ. నువ్వుండు, నేను పోతా అన్నా. వారం రోజులకు డబ్బులిచ్చాం, హాయిగా ఉందాం. మనం ఈ అవతారాలతో లామన్న చూడ్డం బాగుండదేమో. నేను పోతాను మిత్రమా, నీ వెనుకగా వస్తున్నట్లు లామగారికి చెబుతాలే, నీవు నిదానంగా రా. మేడ దిగి వచ్చాం. అప్పుడే లేచారా అన్నది ముసలాడు పడుచు పెళ్ళాం. అప్పుడే అంటే మీరు మొన్న సాయంత్రం పడుకొని ఇప్పుడు లేచారు తెలుసా, ఒక రోజంతా నిద్రపోతూనే ఉన్నారు అంది నవ్వుతూ. వీళ్ళేం మనుషులు అనుకుందేమో. నేను వెడుతున్నాను, నా మిత్రుడు వారం రోజులు ఉంటాడంట, జాగ్రత్తగా చూసుకోండి, అసలే సుకుమారుడు. తీర్థ నా వెంట వీధి చివరి వరకు వచ్చి వీడ్కోలు చెప్పాడు. మర్చిపోకు మిత్రమా, లామగారికి నా విషయం చెప్పు, నేను వస్తున్నానని చెప్పు. ఉండిపో మిత్రమా, నిదానంగా రా, తొందరేం లేదుగా, అమ్మాయి బాగుందిలే అన్నాను కీర్తను ఉడికిస్తూ. తీర్థ నవ్వాడు కలిసొచ్చిన అదృష్టానికి. అక్కడి నుండి యాంగ్లు పెద్ద దూరం కాదు. మధ్యాహ్నానికి ఆ ఊరు చేరాను. అది అన్ని ఊర్లలాగే ఉంది. సరాసరి సంత జరిగే చోటుకే వెళ్ళాను. నా బట్టలు దుమ్ము కొట్టుకొని గలీజుగా ఉన్నాయి. ఒక అంగడి దగ్గరికి వెళ్ళాను. ఒక ఆమె రాట్నం తిప్పుతూ కనిపించింది. నన్ను చూసి పలకరింపుగా ఇకిలించింది. నేనేమి కొనడానికి రాలేదు. అమ్మా, లామా యాంగ్టర్ యాంగుల్ ఎక్కడ ఉంటారో చెప్పగలరా అడిగాను. ఆమె ఉలిక్కి పడ్డది. ఆమె మొహంలో రంగులు మారాయి. జవాబు నోటితో చెప్పకుండా చేతితో దూరంగా చూపిస్తూ సాంగం చేసింది. వీధి చివరంటూ వెళ్ళాను. అక్కడ కొండ మీద ఒక కోట లాంటి భవనం ఉంది. అవునో కాదో తెలియదు. అక్కడ ఉంటున్న ఒక పిల్లవాడిని పిలిచాను. బాబు, నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం కావాలి అన్నాడు తల ఎగరేస్తూ. లామగారి ఎక్కడో చెప్తావా? ఆ అబ్బాయి కళ్ళు మెరిశాయి. బాబు, నేను చాలా దూరం నుండి వచ్చాను లామగారి కోసం, ఆయన గారితో పని ఉంది. ఆ కుర్రాడు ఉడాయించడానికి ప్రయత్నించాడు. గట్టిగా పట్టుకొని అడిగాను. అతను భయంతో వణికిపోతూ కొండవైపు వేలు చూపించి పారిపోయాడు. ఎందుకు లామా అంటే అంత భయం? అంగడిలో ఆమె ఇలా చేసింది. ఇక్కడ ఈ పిల్లవాడు ఇంతే భయపడ్డాడు. లామా ఎంత భయంకరంగా ఉంటాడా? అంత ప్రమాదకరమైన మనిషా? అతని వద్ద నేను విద్య నేర్చుకొని తీరాలి. నాలో పట్టుదల పెరిగింది. అది మంత్రమో తంత్రమో నాకు తెలియదు. అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రేపు నన్ను చూసి జనం ఇలాగే భయపడతారా? ఏమో, కొండపైకి రమ్మని దయ్యాల మేడ పిలుస్తుంది. నేను బేతాళ మాంత్రికుడు రహస్యం నివాసం. భూతాల స్వర్గం. కొండ లామగారి మఠం దగ్గర పాడుబడ్డ కోట. అది భూతాల స్వర్గం. కోట గుమ్మం చాలా పెద్దదిగా ఉంది. అక్కడ ఒక గంట అమర్చి ఉంది. లోపలికి వెళ్ళవలసిన వాళ్ళు ఆ గంట మోగించాలి. అప్పుడు లోపల వారు ఎవరో వచ్చి పలకరించి వెళ్ళిపోతారు, తీసుకుపోతారు. నేను భయంగా గంట మోగించాను. లోపల ఎవరుంటారో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. 2 పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య తలుపులు అమర్చారు. తలుపు చాలా మందంగా ఉంది. ఒక మనిషి తోస్తే కదిలేలా లేదు. కాసేపటి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఒక నల్లటి మనిషి భయంకరంగా ఉన్నాడు. పైగా నల్ల బట్టలు ధరించాడు. తొంగి చూశాడు, నాకు కానీ పలకరించలేదు. నేను చొరవ చేసి పరిచయం చేసుకున్నాను. నా పేరు మిలారేపా, యాంగ్ గ్రామం నుండి వచ్చాను. లామా గారిని చూడాలి. ఏం పని? అతను గద్దించి అడిగాడు. లామా గారి దయ కావాలి, నేను మఠంలో చేరాలని వచ్చాను. అతను నా వైపు అనుమానంగా చూశాడు. ఎవరు పంపారు నిన్ను? ఆ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఎవరు పంపిస్తారు? నేనే వచ్చాను, మా అమ్మ పంపింది. ఎవరైనా తెలిసిన వారి సిఫారసు ఉండాలి, లేదా ఎవరైనా లామా పంపారా అని. ఏ లామా నాకు తెలియదు, మా అమ్మగారు ఒక పని మీద పంపారు. అతను నన్ను ఆపాదమస్తకం గమనించి రా లోపలికి అన్నాడు. లోపల ఆవరణ విశాలంగా ఉంది. దూరంగా ఒక భవనం కనిపిస్తుంది. చీకట్లో పచ్చిక పైన రాళ్లు పరిచిన దారులున్నాయి. అబ్బా, ఎంత పెద్ద ఇల్లు! అక్కడ ఒక సరస్సు ఉంది. దాని చుట్టూ రాతి బల్లలున్నాయి. బల్లల పైన కొందరు జపం చేస్తున్నారు. ఎవరు నన్ను గమనించలేదు. అంతా మహా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. లోపలికి పోతుంటే అడుగడుగునా భయం పీకుతుంది. అతను ఒక భవనంలోకి నన్ను తీసుకెళ్లాడు. మందిరం లోపల కాస్త వెలుతురు ఉంది. అటు ఇటుగా ఏవో రాతి విగ్రహాలున్నాయి. గోడల మీద చెక్కడాలు, అన్ని విషసర్పాల బొమ్మలే. సగం పాములు సగం మనుషులు. నేను ఆశ్చర్యంగా భయంగా ఆ విగ్రహాలు చూస్తుండగా వచ్చిన మనిషి మెట్లు ఎక్కి తలుపు తోశాడు. కిర్రమని తలుపు తెరుచుకుంది. ఆ తలుపులు బరువుగా ఉన్నాయి. ఒక మనిషి కదిలించడం కుదరదు. నేను లోపల అడుగు పెట్టగానే తలుపులు మూతపడ్డాయి.
లోపల చిమ్మ చీకటి. మరొక గదిలో తీసుకెళ్లాడు. ఆ గదిలో ఏవో మాటలు వినిపించాయి. అన్ని గదుల్లో సర్పాల శిల్పాలు, రకరకాల రంగుల్లో, భంగిమల్లో. నిజం సర్పాలేమో అన్నంత సహజంగా ఉన్నాయి. కన్నార్పకుండా చూశాను. ఒక మాంత్రికుడు ఆ పాములను రకరకాల ప్రయోగిస్తున్న బొమ్మలు. ఒకచోట ఒక మాంత్రికుడు చేతులెత్తి బీభత్సం సృష్టిస్తున్న బొమ్మ. అక్కడ ఆగిపోయాను. నాకు కావాల్సింది అదే. చిన్నాన్న కుటుంబాన్ని నాశనం చేయాలి, సర్పాలను ప్రయోగించి నాశనం చేయవచ్చు అనుకున్నాను. అది నాగమందిరం అనిపించింది. నాకు లామా గారి పైన ఇష్టం పెరిగింది. నాకు కావలసిన దేవుడు ఆయనే. నన్ను తెచ్చిన నల్లబట్టలవాడు లోపలికి వెళ్లి తాపీగా తిరిగి వచ్చాడు. నిన్ను లామాగారు అతిథి గృహంలో ఉండమని ఆదేశించారు. పద పోదాం. కొత్తగా వచ్చేవారు అక్కడే ఉంటారు. డబ్బు తెచ్చావా? మూటలోంచి బంగారు వరహా తీసి అతని చేతిలో పెట్టాను. అతను దాన్ని తీసుకొని పద పోదాం అన్నాడు. వీడికి అనవసరంగా ఒక వరహా ఇచ్చాను. అది లామగారికి గురుదక్షిణగా ఇవ్వవలసింది. వీడికి ఇచ్చానే అని బాధ కలిగింది. ఇతగాడు అసలు దాన్ని లామగారికి ఇస్తాడో లేదో, ఇచ్చినా నేను ఇచ్చానని చెబుతాడో లేదో. ఏవో చిల్లర డబ్బులు వీడు మొహాన కొడితే పోయేది. ఆదిలోనే అంశపాదు. మొదట్లో తప్పు చేశాను. మరొక గదికి తోవ తీశాడు. అది పెద్ద గది. అక్కడ తలుపుల పైన విషసర్పాల బొమ్మలున్నాయి. అంతా విషమయంగా ఉంది. లామా పిలిపించే వరకు నీవు ఇక్కడే ఉండాలి. భోజనం, పడక అన్ని ఏర్పాటు చేశాం. అతను వెళ్ళిపోయాడు. అతను ఎటు వెళ్ళాడో గమనిస్తున్నాను. అతను వెళ్ళగానే తలుపులు దవ్యమని మూతపడ్డాయి. గది చీకటైంది. శూన్యం. గట్టి బల్ల మీద పడక. గేటు దాటి బయటకు పోతే గాని భవనం ఆచూకీ తేలేదు. అంతా చీకటే. అది మహామాంత్రికుడి బందికానలాగా ఉంది. బయటపడి పారిపోవాలనిపిస్తుంది. వచ్చి వచ్చి రాక్షసుడు చేతికి చిక్కాను. అసలు నేను వచ్చిన పని ఏమిటి? జరిగిందేమిటి? తీర్థను వదిలి రావడం తప్పైంది. ఇద్దరం కలిసి వచ్చి ఉంటే కాస్త ఊరటగా ఉండేది. ఒకరికొకరు తోడు. కష్టకాలంలో మిత్రులు ఉండడం అవసరం. ఎవరో లోపలికి వచ్చారు. నేల బల్లపై నుండి కదలలేదు. నేను బల్లపై నుండి కదలలేదు. అసలు లామా వారు నన్ను వినాశకర విద్యను నేర్పను పొమ్మంటే ఏం చేయాలి? ఉన్న డబ్బు కాస్త ఆ గేటు వాడికి సమర్పించి పెద్ద తప్పు చేశాను. అతగాడు నన్ను మోసం చేశాడు. నా అవసరం, తొందరపాటు నన్ను మోసపోయేట్లు చేశాయి. నన్ను నేను మోసం చేసుకున్నట్లా? ఎలా? హిమాలయాలంత ఎత్తైన పర్వత శ్రేణులు దాటి ఎవరు రాని ఈ గ్రామానికి వెతుక్కుంటూ రావటం ఏమిటి? ఇక్కడికి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు రాడని అతను చెప్పింది, ఎవరో చెప్పింది నిజము. ఈ లామగారు రాక్షసుడు అయి ఉంటాడు. లేకపోతే గ్రామంలో అందరూ భయపడరు. సంతలో ఆమె కుర్రవాడు. అసలు ఎవరో ఈ కోట వైపు తల తిప్పి చూడటం లేదు. ఇక్కడ రక్షక భటులు లేరు. అంటే ఎవరు ఎట్లా చచ్చినా పట్టించుకునే వారు లేరన్నమాట. లామగారి శక్తి గ్రామాన్ని రక్షిస్తుందా? గ్రామం హాయిగా ఉందా? భయం గుప్పిట్లో బతుకుతుందా? అవతల గదిలో నవ్వులు వినిపించాయి. ఇక్కడ నవ్వెవరు ఉన్నారన్నమాట. నవ్వడానికి మనిషి అందంగా ఉండాలి. మనిషి ఆనందంగా ఉండాలి. ఇక్కడ బందీలకు సుఖం ఉందా? నాకు అనుమానమే. గుమ్మం తెర తొలగించాను. తలుపులు తెరుచుకోగానే ఆ వచ్చిన వాడిని లోపలికి పడేసి నేను పారిపోవాలని నా ఆశ. మనిషి భయపడ్డానికి, భయం నుండి బయటపడ్డానికి తనే కారణం అని లామా కటక చెప్పాడని జేసీ అంటుంది. జేసీ జ్ఞాపకాలే నన్ను బ్రతికిస్తుంటాయి. దిగులు పడ్డ నాకు ధైర్యం ఇస్తుంటాయి. ఎదురుగా లేకపోయినా జేసీ నాలో ఉండి నన్ను నడిపిస్తుంది. కటక చెప్పినా చెప్పకపోయినా నా భయానికి నేనెలా కారణమవుతాను? నా గుండె డబ్బమని కొట్టుకుంటుంది. భయం కాస్త తగ్గాక గదిలో అటు ఇటు తిరిగాను. బయటపడేందుకు మార్గం లేదు. ఎవరైనా దయతో తలుపు తెరిస్తే తప్ప లోపల నుండి తెరిచే అవకాశమే లేదు. నిరీక్షించవలసిందే. ఎంతసేపు ఎదురు చూసినా ఎవరూ రాలేదు. అయితే గది బయట ఎవరో నవ్వి ఉంటారు. కాలం గడుస్తుంది. నేల చల్లగా ఉంది. చలిగాను ఉంది. నిద్ర పట్టడం లేదు. ఎండిపోయిన బార్లీ రొట్టెను మూటలోంచి తీశాను. తినగానే నిద్ర పట్టింది. కంటికి కడుపుకి ఎంత స్నేహం. నిద్ర మెలకువ కాని స్థితిలో ఏదో కల వచ్చింది. ఎవరో అపరిచితుడు నా దగ్గరకు వచ్చి నన్ను తన వెంట రమ్మన్నాడు. వెళ్ళాను. చాలా గదులు దాటించి నడిపించాడు. చివరికి మంత్రాలయం చేరుకున్నాను. అది అక్కడ రహస్య మందిరం. లామా గారి ఏకాంత మందిరం. అక్కడ లామా యంగ్స్టన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరో వెనుకగా వచ్చి నా వీపు మీద చరిచారు. గమ్మున మేల్కో వచ్చింది. చుట్టూ చీకటిలో నేను. అంటే లామా గారి కలవటం ఒక కలేనా? నిజంగా కుదరదా? ఎవరో అడ్డుపడుతున్నారు. నా దురదృష్టమే అడ్డుపడుతుందేమో. ఎవరో నన్ను వెనుక లాగుతున్నారనిపిస్తుంది. ఎవరు వారు? కనిపించని బంధాలేవో నన్ను లాగుతున్నాయి. నాకు పట్టరానంత కోపం వస్తుంది. ఈ వ్యవహారం లామా గారికి తెలీదా?
తెలిసే జరుగుతుందా? ఆయనే పెద్ద మాయగాడు కదా. నా కక్ష తీరడం ఎలా? నా కుటుంబం ఎలా? ఏం కావాలి? అంతలో మనసులో మరొక దృశ్య చిత్రీకరణ. నా కౌగిలిలో జెస్సీ గట్టిగా కౌగిలించుకొని ముద్దులు కురిపిస్తుంది. నాకు ఉద్రేకం కలుగుతుంది. నరాలలో తాపం. ఆమె బట్టలు జెస్సీ నన్ను దూరంగా తోసింది, అయినా నేను వదలలేదు. అది కలే అయినా ఎంత మత్తుగా గమ్మత్తుగా ఉంది. నిజంగా జెస్సీని ఆనందం, తృప్తి కలిగింది ఆ క్షణంలో. నా ప్రవర్తన నాకే చిత్రంగా అనిపించింది. నేనున్న పరిస్థితుల్లో అలాంటి ఆలోచన రావటం తప్పు. బలవంతంగా అనుభవించడం ఎంత రోత. అంటే అసలైన ప్రేమ మా మధ్య లేనట్లేనా? ఉద్రేకమే ప్రేమ అవుతుందా? నాకు కలిగిన ఉద్రేకం తమకు కలగాలి కదా, తనకు కలగాలి కదా. లేదు, ఆమె నాకు ప్రేమ పైన విశ్వాసం, నాకు నమ్మకం ఉంది. అందులో ఉద్రేకమే లేదు. నేను ప్రేమించిన అమ్మాయిని అనుమానిస్తే, బలవంతంగా అనుభవిస్తే అది ఆత్మహత్య అవుతుంది. అంతకు మించిన పాపం ఉండదు. జెస్సీ కాక మరొకరైతే అది పాపం అవదా? సిగ్గుతో నా తల వాలిపోయింది. చేతుల్లో మొహం దాచుకొని ఏడ్చాను. ఈసారి నా ఆలోచన తీర్థపైకి మళ్ళింది. అతను నాతో వచ్చి ఉంటే సత్రంలో ఆ పిల్ల అతన్ని రానివ్వలేదు. ఆమెతో ఉన్నాడు. పితృడిని నన్ను వదిలేశాడు. ఆడపిల్ల దొరికితే స్నేహితుడిని పట్టించుకోడు. ఈ భవనం నా పాలిట నరకంగా మారింది. ఈ చీకటి గదిలో ఎంతకాలం ఉండాలో, రాత్రో పగలో తెలియదు. ఎన్ని రోజులు గడుస్తాయో ఏమో. షాంగ్ లో సత్రం ఇలాగే నిద్రపోయాను. ఆ పిల్ల చెప్పింది. ఆ పిల్ల బాగుంది. తీర్థ అదృష్టవంతుడు. ఇంతకు తీర్థ ఏమైనట్లు? అక్కడ ఉన్నాడా? వస్తున్నాడా? వారం తర్వాత రావాలి కదా. అతనికి జీవితం సుఖము, దిగులు, విచారం లేని జీవితం. అదృష్టం అంటే తీర్థదే. తీర్థ పట్ల రవ్వంత అసూయ కలిగింది. గుమ్మానికి చేరబడి ఆశించాను. కళ్ళు మూసుకున్నా తెరిచిన పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏవేవో అర్థం లేని దృశ్యాలు. చీకటి వెలుగుల్లో నేను ఒక నీడ వచ్చి నా మీద వాలింది. ఆ నీడ 2 తలలు. నా గది. భయపడి కెవ్వుమని అరిచాను. ఆ నాగు నన్ను చుట్టుకుంది. బాబోయ్, 2 తలల నాగుది. ఆ కోరలతో నా రక్తాన్ని తాగుతుంది. 2వ తలలో నా తలలోని గాలిని బుసకొట్టినట్టు ఊదుతుంది. నేను చనిపోలేదు. ఇంకా అంత బాధలోను, భయంలోను ఏదో తీయని ఆనందం, తన్మయత్వం. అది మరణయాతనైనా నిర్వాణ సుఖం అందులో ఉంది. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాస మధ్య విరామంలో నేను నిజంగా బతుకుతున్న భావన. క్షణికానందం నా సహజ స్వభావం. ఏదో ఆ శూన్య క్షణంలో తెలుస్తుంది. నేను పాపం చేయటానికే పుట్టానా? అది నాది అధోగత. మంచివాడే మారిగా అవకాశం, అదృష్టం ఈ జన్మకు లేదే రాదా? ఆలోచన చిత్రంగా ఉంది. నా స్వభావం నాకు తెలియదు. నాకు తెలియని స్వభావం నాలో మరొకటి ఉంది. నా నిజమైన నేను నాకు తెలియదన్నమాట. నా స్వభావం బయటపడడం నాకు తెలియదు. పైకి కనిపించే స్వభావానికి, లోపల స్వభావానికి తేడా ఉంటుంది. బయటది అంతా గాలివాటం, పరిస్థితుల ప్రభావంతో మారుతుంది. లోపలి స్వభావం మారదు. అది నిజ స్వభావం. నాలో అదే. అనేక జ్ఞాపకాలు, పిచ్చి పిచ్చి కోరికలు. అవి నెరవేరవా? నాలో 2 స్వభావాలున్నా వాటిని వెతకటం అనవసరం. అంతలో నా గదిలో వెలుగు వచ్చింది. నా గుండె పైన 2 తలల నాగుపాము నర్తిస్తుంది. గుమ్మం కదిలిపోతుంది. నా శరీరం జారిపోతుంది. ఎవరో గదిలోకి వస్తున్నారు. చప్పున లేచి నిలబడ్డాను. వచ్చిన వారిని గట్టిగా పట్టుకోవాలని నా ఆలోచన. గదిలో గుడ్డి వెలుగుకు నా కళ్ళు ముకిలించుకున్నాను. తలుపులోంచి నెమ్మదిగా చూశాను. ఎవరో ఒక ముసలతను తలుపు తెరిచి నన్ను రమ్మని పిలుస్తున్నాడు. బయటకు వచ్చాను చేతి మూటతో. నా సర్వస్వం ఆ మూటే. వరండా దాటి బయటకు వచ్చాం. బయట ఎండ కాస్తుంది, వెచ్చగా ఉంది. నేను ఇంకా నిద్రలోనే ఉన్నానో, మెలకువలో ఉన్నానో నాకే అనుమానం. లేక అది కలేనా? ఆ వచ్చిన అతను అడిగాడు, నీవు లామాను చూడాలన్నావుట? అతని ముఖంలోకి చూశాను. అది కల కాదు, వాస్తవమే. అవును అన్నాను. నా కల చెదిరింది, కల కరిగింది. నా పేరు మిలారేప. యాంగ్ నుంచి వచ్చాను. లామా గారి దగ్గర తాంత్రిక విద్య నేర్చుకోవాలని. ఆ ముసలాయన పక్కపక్క నవ్వి ఎందుకు అని అడిగాడు. ఇంకా నేను నిద్రలోనే ఉన్నానన్న భ్రమ. అది కలేనేమో అన్న అనుమానం. అయిన వాళ్ళు మమ్మల్ని దోచుకుని నాశనం చేశారు. మా నాయన చచ్చిపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకార విద్య లామా దగ్గర ఉంది. అది నేను నేర్చుకొని పగ తీర్చుకోవాలి. నా ఎదుట ఉన్న వ్యక్తి అమాంతం ఒక మహాసర్పంగా మారిపోయాడు. ఆ మహానాగును చూడగానే నా రక్తం గడ్డగట్టింది. వెన్నులో దడ పుట్టి ఒళ్ళంతా జలధరించింది. ఆ మహానాగు ఎవరో తెలిసింది. నడుం వరకు మనిషి, పైన నాగు, 2 శిరస్సులు. వినమ్రంగా నమస్కరించాను.
నా మూటలోని నీలమంటి బంగారు గొలుసు తీసి లామా గారి ముందు పెట్టి తల వంచి నిలబడ్డాను. ఇది నా గురుదక్షిణ, ఇదే నా సర్వస్వం. తల ఎత్తి చూసేసరికి లామా నా వైపు చూసి ప్రసన్నంగా నవ్వుతున్నాడు. లామా అన్నాడు, నా వద్దకు రకరకాల విద్యల కోసం ఎందరో వస్తుంటారు. ఆ వచ్చే వారిలో అర్హులు చాలా తక్కువ, నేర్చుకునేవారు తక్కువే. చాలా మంది అతీత శక్తుల్ని దుర్వినియోగం చేస్తుంటారు. స్వార్థం కోసం ఉపయోగించకూడదు ఏ శక్తినైనా. కొందరు అయోగ్యులు స్వార్థంతో వస్తారు, వారికి లోకహితం పట్టదు. నేను ఏ రకమో నాకే తెలియదు. లామా గారికి తెలిసిందా నాలో స్వార్థం లేదా? ఎవరికి మేలు చేయాలని వచ్చాను? నేను వచ్చింది ప్రతీకారం తీర్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో. లామా గారు, అందులో నా సొంత ప్రయోజనం లేదు, రహస్యం చెప్పేశాను. ఏమైనా గాని గురువుల వద్ద అబద్ధం చెప్పకూడదు. అది గురువు గ్రహించకపోయినా తిరిగి మనల్ని పట్టి కుడుతుంది. లామా నా దగ్గరకు వచ్చాడు. నేర్చుకున్న విద్య పోవచ్చు గాని ఆర్జించిన జ్ఞానం వృధా కాదు. చివరకు మిగిలేది స్వార్థితమే. లామా గారి మాటలకు అర్థం తెలియలేదు పూర్తిగా, కానీ ఆయన చూపులో అంత చిక్కని లోతులున్నాయి, వెలుగు నీడలున్నాయి, మంచి చెడుల దోబూచలాట ఉంది, కాఠిన్యం ఉంది, అర్ధత ఉంది. ఆయన నన్ను శిష్యుడిగా అంగీకరిస్తాడన్న ఆశ కలిగింది. అంతలో ఆయన మొహంలో మాంత్రికుని క్రౌర్యం పోయి మహర్షి మందస్మితం, వాత్సల్యం తొంగి చూశాయి. ఇంకా సందేహాలు అనవసరం, ప్రశ్నలు అనవసరం. మనసులోని మాట చెప్పాలనిపించింది. మహాత్మా, నా పేరు మిలారేప, మాది యంగ్ గ్రామం అని నమస్కరించి తల వంచాను. తర్వాత తండ్రి దయ నా ప్రాప్తం అన్నట్లు. ఆయన గడప దాటి వెళ్ళబోతుండగా వెళ్ళి అడ్డుగా నిలిచాను. నా సంగతి ఏమిటి అన్నట్లు. నిన్ను తీసుకోకపోవడం నా ఇష్టం కాదయ్యా. మరి నా పేరు నార్కిన్, లామా యంగ్టన్ గారి శిష్యుణ్ణి నేను. ఈ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నువ్వు పారిపోదలిస్తే నీ ఇష్టం, ఎవరు అడ్డు చెప్పరు. నా తల తిరిగినంత పనైంది. చేతికి చిక్కిన అమృతం నేలపాలైంది. లామా నా మిత్రుడొకడు తీర్థ వస్తానన్నాడు. అతను వస్తే నా గురించి చెప్పండి దయచేసి. నాకు కనిపిస్తే అలాగే చెబుతాలే అని తలుపు తెరుచుకొని వెళ్ళిపోయాడు. నా తలుపులు మూతపడ్డాయి. గడప దాటి నేను గారిని అనుసరించాను గబగబా. ఎలాగైనా లామా గారిని కలవాలి. ఈయన అసలు లామగారు కాదట. మరి నేను ఇచ్చిన గురుదక్షిణ ఎందుకు తీసుకున్నట్లు? ఇది ఒక పరీక్ష కాదు కదా. ఒకటి తెలిసింది, ఈ మహామాయగాడు మరీ కొరకరాని కొయ్యగా కాదు. అంత భయపడాల్సిన పని లేదు. మరీ అసహ్యంగానో భయంకరంగానో రాక్షసుడుగానో లేడు. ఈయన నల్లటి బట్టలతో నా ఎర్రటి కళ్ళతో తినేసేలా చూడలేదు. సాత్వికంగా ఉన్నాడు, సాదాగా ఉన్నాడు. మాంత్రికుల్లోని మంచి మాంత్రికుల్లో ఉంటారు, రాక్షసుల్లోని దేవతాంశ ఉండవచ్చు కదా. అంత కలగాను భ్రాంతిగాను అనిపిస్తుంది. అయినా నిజమే అనిపిస్తుంది. జేసీకి కళల మీద పెద్ద నమ్మకం. అసలు ఆమె కళలో జీవిస్తుంది. జేసీ కళలు నిజమవుతుంటాయి, వాస్తవంగా జరుగుతుంటాయి. జరిగిన సంఘటనలు, జరగబోయే సంఘటనలు కాస్త అటు ఇటుగా కళల్లో కనిపిస్తాయి అంటుంది జేసీ. తాను కలుసుకోబోయే వారిని ముందుగా కళల్లో చూస్తుందంట. ఆమె కళల రాణి, నా కళల రాణి. అది జేసీ విశేష ప్రజ్ఞ. నార్కిన్ చెప్పాడు, నేను 2 తలల నాగుబొమ్మలు, శిల్పాలు ఉన్న మందిరం చాలా శక్తివంతమని. అక్కడ అంతా అతీంద్రియ శక్తులు ఉన్నాయట. ఆ గదిని చూస్తే చిత్రమైన కళలు వస్తాయట. ఆ కళలు నిజాలవుతాయట. నాలో ఆలోచనలు తుడులు తిరుగుతున్నాయి. ప్రశ్నల మీద ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. చికాకు పుడుతుంది. నేను లేకుండా పోయి నా మనసు మాత్రం పనిచేస్తుంది. ఆలోచన ఆపి నిద్రకు ఉపక్రమించాను. ఈసారి నేను కల కంటున్నానని తెలుస్తూనే ఉంది. పడుకునే ఉన్నాను. మనస్సు నిశ్శబ్దంలోకి జారుతుంది. తలుపులు తెరిచిన శబ్దమైంది. అనుకోకుండా నార్కిన్ లోపలికి వచ్చాడు. తలుపులు తెరుచుకోగానే వచ్చింది తనేనని అనిపించింది. అది స్వప్న భ్రాంతి కాదు. నా దగ్గరగా వచ్చి అన్నాడు, ఏం మిలారేపా, ఏమి తిన్నట్లు లేదు? తెచ్చిపెట్టిన భోజనం ముట్టుకోనే లేదు. టీ చల్లారిపోయింది. అసలు తినలేదన్న విషయం మర్చిపోయాను. నార్కిన్ జ్ఞాపకం చేయగానే ఆకలి తెస్తుంది. వెంటనే లేచి కూర్చుని గబగబా తినసాగాను. నార్కిన్ ఎదురుగా నిలబడి నన్ను గమనిస్తున్నాడు. మొత్తం తిని వెంటనే నిద్రకు ఉపక్రమించాను. నన్ను నేను చూసుకుంటున్నాను. నా నుండి నేను వేరైనాను. నాలోంచి నాలాంటి మనిషి బయటకు వచ్చాడు. అలా నేను వేరు కావడం నాకు అలవాటే. కళల్లో వెళ్లి జేసీని కలిసేవాణ్ణి. మనసులోంచి ఆమెను తొంగి చూస్తే కళ కరిగిపోయేది. అంటే మనసు ప్రశాంతంగా ఉన్న, కల్లోలంగా ఉన్న కళలు వస్తాయి. శరీరం నా వశంలో లేదు, నిర్వీర్యమైంది. నిగ్రహం అవసరం. నా ఆలోచన నార్కిన్ పైకి తిప్పాను. మాయలోడి మఠం
లో ఏం జరుగుతుంది? మరొక కలగాని కల. అక్కడ ఒక ప్రశాంత సరోవరం, పక్కన బల్లపైన నేను, నా ఎదురుగా ఒక రాతి పలక ఉంది. బల్లపై నార్కిన్ ఉన్నాడు. అతను ఒక చిన్న రాయి తీసుకొని నీళ్లలో విసిరాడు. రాయి పడ్డ చోట నీటిపైన అలలు వలయాలు. తను నా వైపు చూసి తను నా దగ్గరికి రమ్మని పిలిచాడు. నేను లేచి ఆయన దగ్గర పక్కన కూర్చోలేను. నార్కిన్ పక్కన ఉన్నాను. ఆయన నార్కిన్ కాదు, లామా యంగ్టన్. నేను కలవరపడ్డాను. ఆయన నా వైపు తిరిగి, నీళ్లలో రాయి విసిరితే ఏమైంది మీలా అన్నాడు. జవాబు చెప్పడానికి తటపటాయించాను. అదే మీలా, మనసుపై రాయి విసిరితే ఆలోచనలు అలలు కల్లోలం. రాయి విసరడానికి కారణం లేదు, ఆలోచించడానికి కారణం ఉంది. నిజం మీలా, నీ మనసులో కల్లోలం కావడానికి కారణం ఉంది. కల్లోలానికి రాయి కారణం. నీ మనసులోని కల్లోలానికి ఒక దుర్ఘటన కారణం. నీ శక్తితో ఆ కారణం తొలగిస్తే మనసు ప్రశాంతమవుతుంది కదా. అర్థమైందా? అవునన్నట్లు తల ఊపాను. నిజానికి నాకేమీ అర్థం కాలేదు. జేసీ ఎప్పుడు ఈ శక్తిని గురించి చెప్పిన జ్ఞాపకం లేదు. ఆమె నాతో ఎన్ని విషయాలు చెప్పేది, దాపరికం లేకుండా. లామా కటక చెప్పిన విషయాలన్నీ చెప్పేది. ఒక యోగి చెప్పే విషయాలు, ఒక తాంత్రికుడు చెప్పే విషయాలు ఒకటిగా ఉంటాయా? ఒక్కటా అనిపించినా ఒక్కటా కాదు మీలా అన్నాడు యంగ్టన్ లామా. ఆయన నా మనసులోని ఆలోచనలు ఇట్టే గ్రహిస్తున్నాడు. పైకి చెప్పకపోయినా అన్ని విషయాలు తెలుసుకుంటాడు. నన్ను, నా మనసుని చదవగలుగుతున్నాడు. ఆ విషయం తర్వాత చూద్దాం. కానీ నీవు శక్తిపాతం గురించి తెలుసుకో. తల తిప్పి చూశాను. అప్పటిదాకా కబుర్లు చెబుతున్న లామా అక్కడ లేడు. అక్కడ లామా స్థానంలో ఉన్నది నార్కిన్. ఏమిటి మాయ? ఎగిరిపడ్డాను. నార్కిన్ నన్ను చూసి నవ్వాడు. కళ్ళు విప్పి చూశాను. నేనున్నది నాగమందిరంలో, వింటున్నది నార్కిన్ మాట. లేచి గదిలో నెమ్మదిగా పచారులు చేశాను. ఎవరో తలుపులు తెరవడం వినిపించింది. బయటకి పారిపోవాలి, అక్కడ ఉండాలనిపించటం లేదు. అసలు ఇంతకాలం ఉన్నందుకే నరకయాతన. ఏమిటి ఇక్కడ ఆకర్షణ? వచ్చిన పని కాలేదు, అవుతుందన్న ఆశ ఏ కోశాన లేదు. తోటలో సరస్సు పక్కన నార్కిన్ స్థానంలో లామా గారు ప్రత్యక్షం కావటం ఏమిటి? నాగమందిరంలో శక్తిపాతం ఏమిటి? లామా గురువు 2 తలల నాగు రహస్యం ఏమిటి? మొదట ఆ మందిరం లోపలికి వచ్చినప్పుడు చాలా పెద్దది అనుకున్నాను. కానీ అది చీకటి గది. దీపం వెలిగించినప్పుడు చీకటి భ్రమ తొలగిపోతుంది. నిజానికి ఆ గది చాలా చిన్నది. ఉన్నది ఒకటే ద్వారం. నార్కిన్ దీపం వెలిగిస్తే దారి తెలుస్తుంది. బయటపడడానికి ముందుగా తలుపు తెరుచుకోవడం తెలియలేదు. నార్కిన్ ఆ రహస్యం చెప్పాడు. అక్కడ ఉన్నంతసేపు ఏవో అనుభవాలు కలుగుతాయి. వాటికి అంతం ఎక్కడా? నా అన్వేషణకు ముగింపేది? జవాబు కోసం వెతుకుతూ గుమ్మం వైపు చేయి వేశాను. బళ్ళున తెరుచుకుంది. మా ఊళ్ళో ఇళ్లకు అసలు తలుపులే ఉండవు. కలప దొరకదు. వెదురు బొంగులతో తడికలు కట్టి బట్ట అల్లుతారు. పైన లేదా కాగితం గుజ్జు అంటిస్తారు. వర్షాలు పడ్డప్పుడు కష్టం. మా ఊరి ఇళ్లకు ఇక్కడ రాతి భవనాలకు పోలికలే లేవు. మా ఇంటికంటే జేసీ వాళ్ళ ఇల్లు పదిలం, పెద్దది, గట్టిది. జేసీ తండ్రి గారే మా కుటుంబాన్ని ఆదుకున్నారు. జేసీని నాకు చేయాలని ఆయన కోరిక. జేసీ వాళ్ళ నాయన జ్ఞాపకం రాగానే నాకు కోపం వచ్చింది. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు తమ పిల్లలకి మంచి భర్తలు దొరకాలని ఆశిస్తారు. మేమిప్పుడు పేదవాళ్ళం. ఒకప్పుడు అందరికన్నా భాగ్యవంతులం. పేదవాడి కోపం పెదవికి చేటు. కసిగా తలుపు తెరిచాను. ఎవరైనా కనిపిస్తారేమో అని చూశాను. ఒంటరిగా గడపడం కష్టంగా ఉంది. ఒంటరితనంతో పిచ్చి ఆలోచనలు వస్తాయి. లామా యంగ్టన్ గారి రహస్యాలు కనిపెట్టాలి ఎలాగైనా. అసలు నార్కిన్, యంగ్టన్, లామా ఒక్కరా ఇద్దరా? ధర్మ సందేహం. కలలో దెబ్బ తగిలితే మెలకు వచ్చాక ఆ దెబ్బ బాధ తెలియదు. కలలో దెబ్బ తగిలితే మెలకు వచ్చాక ఆ దెబ్బ బాధ తెలియదు. లోపలికి వెళ్లి తలుపు మూశాను. వంటగదికి చేరాను. వంట చేసే లామా అన్నాడు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. అతని మాటలు నచ్చక గదికి తిరిగి వచ్చాను. కొంతసేపటికి భోజనం తెచ్చాడు. మంచివాడు. పెద్ద లామా గారు మీకు భోజనం పంపించారు అన్నాడు అక్కడ పెట్టి. అది చెత్త తిండి, అయినా తినక తప్పదు. నీకు నార్కిన్ తో పరిచయమా అడిగాను. ఆ కుర్రవాడు ఎగాదిగా చూశాడు నా వైపు. ఆ పేరు గల వారు నాకు తెలియదు అన్నాడు. తన పేరు నార్కిన్ అని స్వయంగా చెప్పాడు. తన శిష్యుడు అన్నాడు. కుర్రాడు వణికిపోయాడు. నాకన్నా వాడు చిన్నవాడు. నార్కిన్ యంగ్టన్ రహస్యం ఏమిటి? జేసీకి ఇలాంటి విషయాల్లో మంచి అవగాహన ఉంది. మంత్రగాళ్ళు, యోగులు, మహర్షులు ఇలాంటి గమ్మత్తులు చేస్తారంట. ఒకే మనిషి రకరకాల మనుషులుగా మారతారట.
వాళ్ళు ఏ రూపమైనా ఎత్తగలరట. వాటికి దివ్యశక్తులు సిద్ధులు అంటారంట. ఈ భూత మందిరంలో ఎంతకాలం ఉండాలో తెలియటం లేదు. ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. నా మూట తీసుకుని తలుపు తెరిచి బయటకు వచ్చాను. ఆడబోయిన తీర్థం ఎదురు రావడం అంటే శుభ సూచన శుభ పరిమాణం. అది మాంత్రికుడి నివాస భవనమే కాదు, శూద్ర విద్యా కేంద్రం కూడా. అనేక మంది ఆ లామా వద్ద విద్యలు నేర్చుకుంటారు. ఆయన మంత్రతంత్ర విశారదుడు. అతని క్షుద్ర మంత్ర ప్రయోగాల వల్ల అస్సలు భయపడతారు. నేను చీకటి గది వదిలి బయట ఆవరణలోకి వచ్చాను. అది విశాలమైన మైదానం, వెచ్చని ఎండ. చాలా మంది చిన్న పెద్ద లామాలు, విద్యార్థులు అటు ఇటు తిరుగుతూ కనిపించారు. ఎవరూ నన్ను గుర్తించలేదు. ఎవరైనా గుర్తించినా చూడకపోవడం, పలకరించకపోవడం అక్కడ శిక్షణ కావచ్చు. ఎవరి ప్రపంచం వారిది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం లేదు. నేను అనే వాడొకడు అక్కడ ఉన్నట్టు ఎవరికీ లేదు. వాళ్ళు మనుషులా, గాలి నీడలా, లేక నేనే అదృశ్యంగా ఉన్నానా? వెళ్లి సరస్సులో నా ప్రతిబింబం చూసుకున్నాను. అది నా ప్రతిబింబమే, సందేహమే లేదు. వారంతా మనుషులు కాదా? చుట్టూ చూశాను, ఉన్నారు, కానీ మనుషుల్లా ప్రవర్తించడం లేదు. నాకు ఈ మధ్య కలలు ఎక్కువయ్యాయి. దూరం నుండి ఎవరో నా వైపు చేయి ఊపుతున్నారు. ఆ వ్యక్తిని చూస్తూ నిలబడిపోయాను. ఆ వ్యక్తికి అటు ఇటు నల్లబట్టలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ పని వాళ్ళు, సేవకులు. అయినా వాళ్ళు లామాలే. నన్ను చేయి ఊపి పిలిచింది వ్యక్తి మాయమయ్యాడు. జనం మధ్య కలిసిపోయినట్లున్నాడు. నేను అటువైపు పరుగు తీశాను. కుర్రలామాల్ని తప్పించుకుంటూ వెళ్లేసరికి అతను అక్కడ లేడు. నేను ఆరుబయట ఉన్న నాగమందిరంలో ఉన్న భావన నాలో. ఎట్లా నేను మందిరం వదిలి వచ్చాను? అక్కడ ఎలా ఉంటాను? ఎవరిదో చెయ్యి నా మీద పడ్డది. ఉలికిపడ్డాను. తీర్థ నవ్వుతున్నాడు. నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. చుట్టుపక్కల చూశాను, అంతా మారిపోయింది. వాళ్ళు నీడలు కాదు, దయ్యాలు కాదు, నిజం విద్యార్థులు. తీర్థ, నిజంగా నువ్వేనా అడిగాను. నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు. తీర్థాన్ని. ఎందుకు ఆ భయం? నన్ను మర్చిపోయావు మిత్రమా అడిగాడు. ఎప్పుడొచ్చారు తీర్థ? ఇదే రావటం. నేను వచ్చేసరికి సింహద్వారం మార్ల తెరిచి ఉంది. సరాసరి లోపలికి వచ్చాను. నువ్వు దూరంగా కనిపించావు మిత్రమా. లామా యాంగ్టన్ గారిని కలిశావా అడిగాడు. ఏం చెప్పను, ఆయన ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. ఉష్ మాట్లాడొద్దు సైగ చేశాడు. ఇక్కడ ఆ పేరు ఉచ్చరిస్తే ప్రమాదం. ఇంతకు నువ్వు చూసావా లేదా చెప్పు. నేను ఇంతవరకు చూడలేదు. నేను చూసిన వ్యక్తుల్లో అసలు లామా ఉన్నట్టా లేనట్టా. సింహద్వారం వద్ద నన్ను పలకరించిన నల్ల బట్టల వాడు ఇప్పుడు తీర్థ వెనుక వస్తున్నాడు. తీర్థను గమనిస్తూ ద్వారపాలకుడు వస్తున్నాడు. అతడే నా పాలిట యమభటుడు. అతను వచ్చి తీర్థకు నమస్కారం చేశాడు. మీకు అనుమతి ఉందా అడిగాడు. నేను కల్పించుకొని అన్నాను. అతను నా మిత్రుడు, నా కోసం వచ్చాడు. అతను నా మాటలు పట్టించుకోలేదు. తీర్థ వైపు కోపంగా చూశాడు. తీర్థ అన్నాడు, నేను యంగ్ నుంచి వస్తున్నాను. లామా కటక నన్ను పంపారు. లామా యాంగ్టన్ కలవాలి. నీవు లామా కటక శిష్యుడివా అడిగాడు. తీర్థ ఏం జవాబు చెప్తాడు? ఇతనికి కటక లామా నిజంగా తెలియదు. జడ్జి నాకు చెప్పిన దాంట్లో మాటల్లో లామా కటక పేరు విని అది పట్టుకున్నాడు. అవసరానికి వాడుకున్నాడు. తను లామా కటక శిష్యుడినని నమ్మిస్తున్నాడు. అవునయ్యా, నేను లామా శిష్యుడిని, ఆయనే పంపాడు. మధ్య నీవేంటి అన్నట్టు చూశాడు. ద్వారపాలకుడు చల్లబడ్డాడు. ఇక్కడే ఉండు వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళాడు. నేను వెళ్ళి తీర్థ పక్కన కూర్చొని పలకరించాను. మేడం, టైమ్ ఈజ్ ఓవరా? మేడం, స్వప్న మేడం, మేడం, టైమ్ అప్పు కాల 5 minutes ఉంది. అప్పు 5 minutes అసలు పోతూనే ఉంది మేడం. ఇది ఎందుకు భూతాల మందిరము కథ ఏదో ఉంది, చాలా బాగుంది. ఓకే, ఈ పేరా ఇప్పుడు చదివే పేరా అయిపోయిందా మేడం? ఇది అంటే అక్కే ఆపాను నేను, ఇంకా టైం అయిపోయినట్టుంది కదా. ఓకే ఓకే, సరే సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.